హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల యొక్క విశిష్టత, అలాగే మూడవ లక్ష్మీ గురువారం రోజున మనం అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, అలాగే ఈ రోజున తిథి నక్షత్రం పూజా సమయం, ఇలా అన్ని విషయాల గురించి మీకు ఈ రోజున ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజను ఎంత ఘనంగా చేసుకుంటామో, అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలకు కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజున కొన్ని నియమాలను పాటించి లక్ష్మీదేవి పూజ చేసుకొని ఒక్కో గురువారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి. మొదటి వారం అమ్మవారికి పులగం నైవేద్యం పెట్టాలి. అలాగే రెండవ వారం అట్లు తిమ్మనం నైవేద్యంగా పెట్టి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇప్పుడు మూడవ వారం. ఈ మూడవ వారం రోజున అమ్మవారికి అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకోవాలి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని మడి వస్త్రం కట్టుకొని వంట చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠించి లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీ సహస్రనామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పఠించి అమ్మవారికి ఇష్టమైన కాసులతో కానీ, లేదా మనం చిల్లర ఉంటుంది కదా వాటితో కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. లేదా చిట్టి గవ్వలు ఉంటాయి కదా వాటితో కానీ, చిట్టి గాజులతో కానీ, లేదా తామర గింజలు ఉంటుంది కదా వాటితో కానీ సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ చదివి అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాలు అనేవి ఎలా చేసుకోవాలనేది సాక్షాత్తు నారదుడే తెలియచేశారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్మీ గురువారాల కథ చదువుకొని అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలను తల మీద వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో గడపకి రెండు వైపులా కూడా దీపాలను వెలిగించి తులసి కోట దగ్గర దీపం పెట్టి ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, తాండవం చేస్తుంది. ఇప్పుడు మూడవ వారం ఈ రోజున అమ్మవారికి అప్పాలు పరమాన్నం నైవేద్యంగా పెట్టి అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున తిథి వచ్చేసి 19/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈ రోజున మార్గశిర మాసంలో వచ్చే బహుళ చవితి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. తదుపరి పంచమి తిథి వస్తుంది. ఈ రోజున ఆశ్లేష నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4:17 వరకు ఉంటుంది. తదుపరి మకా నక్షత్రం వస్తుంది. ఈ రోజున మూడవ లక్ష్మీ గురువారం కాబట్టి అమ్మవారికి అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి మహాలక్ష్మి అష్టోత్తరం, మహాలక్ష్మి సహస్రనామాలు స్తోత్రాలు, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామాలు ఇవి చదువుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున ఆడవారు పూజ చేసుకునే ఆడవారు పాటించవలసిన నియమాలు: ఆడవారు ముందు రోజే తల స్నానం చేయాలి. అంటే ఈ రోజున తలకి షాంపూ కానీ ఏది పెట్టుకోకుండా తల మీద పోసుకోవాలన్నమాట. ఈ రోజున దువ్వెనతో తల దువ్వుకోకూడదు. ఈ రోజున ఆడవారు గట్టిగా అరవటం, పిల్లల మీద కోప్పడటం అలాంటివి ఏమీ చేయకూడదు. చద్దన్నం తినకూడదు, ఉపవాసం ఉండాలి. అలాగే ఈ రోజున ఆడవారు తలకి నూనె పెట్టుకోకూడదు, అత్తమామలను దూషించకూడదు, ఎవరిని కూడా గట్టిగా అరవటం, కోప్పడటం ఇలాంటివి ఏమీ చేయకుండా శాంత స్వరూపాలుగా ఉండాలి. ఈ రోజున పూజ చేసుకున్న తర్వాత ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి సగౌరవంగా వాళ్ళని గౌరవించాలి. కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి మనకి తోచింది ఏదైనా తాంబూలాన్ని సమర్పించాలి. మనకి ఏది తోస్తే ఇంట్లో మనకి ఏది ఉంటే, ఏది అందుబాటులో ఉంటే అవి తాంబూలంగా ఇవ్వాలి. మనం చేసుకున్న ప్రసాదాన్ని కూడా ఆ వచ్చిన ముత్తైదువుకి ఇవ్వాలి. ఈ ఒక్కరోజే కాదండి, ఈ మార్గశిర మాసంలో మన ఇంటికి ఏ ముత్తైదు వచ్చినా సరే వాళ్ళని బొట్టు పెట్టి మనకి జాకెట్ ముక్కో తాంబూలాన్ని సమర్పించాలన్నమాట. అలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల సమయం మధ్యలో పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో కూడా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు
మనం లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు. విన్నారు కదా, మార్గశిర మాసంలో 2వ గురువారం రోజున నైవేద్యం ఏం పెట్టాలి, మంత్రం, పూజా సమయం, తిథి, నక్షత్రం, ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.